ఈ బిల్లుకు సంబంధించి అలాగే మస్క్ కి ట్రంప్ కు మధ్య తలెత్తినటువంటి వివాదాల గురించి పూర్తి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ సామాజిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం. సో రామ్మోహన్ రావు గారు, మొన్నటి వరకు ఇద్దరు మిత్రులు ఈ రోజు ఒకరికొకళ్ళు బద్ధ శత్రువులుగా మారారు. నువ్వు కనుక బిల్లు ఆమోదింపజేస్తే నేను నెక్స్ట్ డేనే కొత్త పార్టీ పెడతానని చెప్పేసి మస్క్ అంటున్నారు. నీకు అసలు నేను ఇచ్చేటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని నేను కనుక విత్డ్రా చేసుకున్నానంటే నువ్వు దుకాణం కట్టేసి నీ సౌత్ ఆఫ్రికాకి తిరుగు పయనం అవ్వాల్సి ఉంటుంది అని ఇటు ట్రంప్ చెప్తున్నారు. సో అసలు వీళ్ళు ప్రజలు కావచ్చు, ఇటు మస్క్ కావచ్చు, ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ గురించి ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారో 10 ఏళ్లలో $3.3 ట్రిలియన్ అప్పు భారం దేశం మీద పడుతుంది అని ఏదైతే చెప్తున్నారో దీనిలో వాస్తవం ఎంత? ఎందుకు మస్క్ దీన్ని అంతగా వ్యతిరేకిస్తున్నాడు ఈ బిల్ ని? రోజా గారు మీకు నమస్కారం. అట్లాగే కృషి చెప్పుకోవాలి. ఎందుకంటే తమ నెలవులు తప్పిన తమ మిత్రుడు శత్రువులు ఎవరు గెద్దరాల్సిన అన్నట్టు ఇద్దరు దోస్తాలు చేసింది. ఇద్దరు వ్యాపారవేత్తలే. కాకపోతే ఒక వ్యాపారవేత్త ఏమో ఓసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసింది. ట్రంప్ మీకు తెలుసు కదా, వేరే పార్టీ ఏం చెప్పిన పోటీ ఓడిపోయింది కూడా అధ్యక్షుడు. ఎప్పుడైతే రిపబ్లికన్ పార్టీ అండ చూస్తున్న తర్వాత మాత్రం ఆయన గెలిచిండు. మొదటిసారి గెలిచింది, అట్లాగే ఇప్పుడు రెండోసారి మధ్యన గ్యాప్ వచ్చి రెండోసారి గెలిచిండు కూడా. కానీ ఇంకా రాజకీయాల లోతు ఆత్మహత్య తెలియని వాడేమో మనకు ఎలా అందుకని ఆయన కొత్త పార్టీ పెడదామని ఉత్సాహం చూపెడుతున్నాడు. ఎప్పుడు కూడా రోజా గారు కోచ్ ఎప్పుడు కూడా మంచి ఆటగాడు. ఏదైనా సరే ఏ కోచ్ అయినా సరే మీరు క్రికెట్ కావచ్చు, చివరికి పాఠాలు చెప్పే మనకు ఫ్యాకల్టీ ఉన్న మెడికల్ డాక్టర్ కూడా మనకు పాఠాలు చెప్పే ఆయన మంచి డాక్టర్ కాలేడు కదా, ప్రాక్టీస్ వేరు. కనుక అట్లా చూసుకుంటే ఇక్కడ ఎలాన్ మస్క్ ఇంకా వ్యాపారవేత్త కానీ ఇంకా తొండ ముదిరి ఊసరవేలి కానట్టు ఒక మంచి రాజకీయ నాయకుడు కానీ. కానీ మంచిగా చూడడం టెంపరీ ట్రంపే కావచ్చు, కొన్ని మొదటి 4 ఏళ్లలో కొంత అనుభవం వచ్చింది ఆయనకు. ఈ రెండే 4 ఏళ్లలో 4 నెలలు గడిచింది. జనవరిలో చేశారు కానీ 6 నెలలు గడుస్తుంది. కనుక ఇప్పుడు తనకు అనుభవం వచ్చింది. సలహా ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోవద్దు అని ఒక మాట దీన్ని పోలుస్తున్నాను నేను. అంటే గతంలో ఒకసారి 4 ఏళ్ళు, ఇప్పుడు 6 నెలల నుంచి ప్రధాన అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు కదా, ఏమని, ఓ నెల మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా నాకు సలహా ఇచ్చేవాంత వాళ్ళ యారు అన్నారు. అంటే దాన్ని నేను ఎందుకు పోలుస్తున్నా అంటే మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాడు కూడా 9 సార్లు ఎమ్మెల్యే అయిన చంద్రబాబు నాయుడు సలహాలు ఇస్తున్నారు. అట్లాగే ఎలాన్ మస్క్ వ్యాపారవేత్త కానీ ఇప్పుడు ఇక్కడ రెండోసారి అధ్యక్ష ఎన్నికలు గెలిచిన డొనాల్డ్ ట్రంప్ కు సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నా ఉద్దేశం ఏంటంటే గతంలో రామస్వామి గారు కానీ అట్లాగే ఇప్పుడు ఎలాన్ మస్క్ ఇచ్చిన సలహాలు ఆచరించదగ్గట్టున్నాయి. వ్యాపారవేత్త కావచ్చు, కానీ ఆచరించదగ్గ సలహాలు ఇవ్వకపోవడం వల్ల వస్తున్న సమస్య సలహాలు పాటిస్తలేడు. ఇచ్చిన సలహాలు పాటిస్తలేడు ట్రంప్. ఇప్పుడు అట్లాగే బిగ్ బిల్ కూడా అంతే, బిగ్ బ్యూటిఫుల్ బిల్ కూడా అంతే. దానివల్ల ఎంత నష్టం వస్తుంది, ఏ రకంగా వస్తే ఆర్థికంగా వివరించే ప్రయత్నం మస్క్ చేస్తున్నాడు. కానీ దాన్ని ఏం పట్టించుకోకుండా సీతా ఎవరు చెప్పినట్టు డొనాల్డ్ ట్రంప్ తన ఇష్టమైన పని చేసుకుంటూ పోతున్నాడు. కానీ అందులో భాగంగా తన శత్రుత్వం కోసం ఈయన పార్టీ పెడితే మనం చూస్తున్నాం. జనసురాజ్ పార్టీ అని ఈ మధ్యన బీహార్ లో కానీ పెట్టింది, ఏది మన ప్రశాంత్ కిషోర్ పీకే. గతంలో కూడా పార్టీ పెట్టి విఫలమైంది, మళ్ళీ పార్టీ పెడుతున్నాం. సొంతంగా పోటీ చేసి విఫలమైంది. అందుకని మంచి కోచ్ ఎప్పుడు రాజకీయ నాయకుడు కానండి, మన ఆటగాడు కానంటే మంచి వ్యూహకర్త ఎప్పుడు కూడా వ్యూహాలు పన్నడంలో ఉంటుంది. ఎదుటి వాళ్ళు చేయించమంటారు కానీ వాళ్ళు చేస్తే ఫెయిల్ అవుతారు. అందుకని జరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ అన్న మాటలో ఏమైందంటే అధికారం ట్రంప్ చేతిలో ఉంది కదా రోజా గారు. అధికారం ట్రంప్ ఉంటే నిజంగా శంకరగిరి వాణ్యాలు పట్టించడం అంటారు కదా మన ఇండియాలో. అట్లానే మన తెలుగు రాష్ట్రాల్లో అట్లా ఆఫ్రికా ఖండం అని శంకరగిరి మాన్యాలు లాంటి మన తెలుగు భాషలో చెప్పాలంటే శంకరగిరి మాన్యాలు అంటాం మనం. అట్లా అక్కడే నెట్ ఆఫ్రికా అడవులకు వెళ్ళిపోతాం అన్నాడు. కరెక్టే. నిజంగా ప్రభుత్వం అండదండ లేకపోతే, కనీసం అండదండ లేకపోతే ఒక రకంగా, శత్రుత్వం వహిస్తే ఇంకో రకంగా ఉంటుంది. అందుకని ఆయనను ఆఫ్రికా అడవులకు పంపిస్తాను అది. ఇప్పటికే నా సఖ్యత జరిగిన తర్వాత రోజా గారు ఇప్పటికే $10 మిలియన్ మన 10,000 కోట్ల రూపాయల నష్టం ఇప్పటికే చేసిందని. ఏది మన టెస్లా కార్ల విషయంలో చిన్న ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మస్క్. కనుక ఇక్కడ మీకు వేరే దేశంలో ఈ కార్ల ఫ్యాక్టరీ పెట్టడానికి లేదని రకరకాలుగా ఆయన ఎత్తి తీసుకొస్తున్నారు. నేను ఎవరు చెప్పినా వినని చెప్పి వారు చేసే పని మస్క్ చేస్తున్నారు. అంతేందుకు ఆపిల్ కంపెనీ నుంచి కూడా మన ఇండియాలో పెట్టుబడి పెడతానికి ఆపిల్ కంపెనీ వాళ్ళు కూడా పెంచారు, వాళ్ళు వీళ్ళే. కానీ చెడ్డలో మంచిలో చెడ్డ అంటే ఇప్పుడు సుప్రీం కోర్టుకు ఊరట కల్పించింది ట్రంప్. ఏమనంటే ఆయన ఇచ్చిన ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చెందలేదు, కింది స్థాయిలో ప్రతి కోర్టు వారికి వ్యతిరేకంగా తీర్పునిస్తుంది. కనుక మీరు సెంట్రలైజ్ విషయాల్లో మీరు ఏ కోర్టు ఆ కోర్టు ఏ పరిధిలో ఉన్న ఆ కోర్టు స్పందించకుండా మీ ఇష్టం ఉన్నట్టు ఈ రకంగా స్పందిస్తే కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టుకు ఊరట కల్పించింది మనకు ట్రంప్ కి. అందుకని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏమంటున్నారంటే
మీరు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు కూడా అభిశంసిస్తున్నారు. మీరు ఇచ్చిన తీర్పు ట్రంప్ ను మరింత టెంపరీ ట్రంప్ గా మారుస్తుంది, అది ఇష్టమైనట్టు చేస్తారనే మాట వస్తున్నది. ఏమైనా సరే స్నేహం చేటప్పుడు ఎట్లా ఉంటుంది, స్నేహం కలిసినప్పుడు ఎట్లా ఉండే, ఎలాన్ మస్క్ ట్రంప్ అంటే ఏమిటి చిరకాల మిత్రుడు, ఆప్త మిత్రుడు అన్నట్టుంటే, ఇప్పుడు మిత్రులతో చెడిన తర్వాత ఒకరి గోతులు నవ్వుకుంటున్నారు, ఒకరు రామ అంటే మరి గూత అవుతుంది. ఇప్పుడు ఇద్దరు కూడా తమ